ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రికార్డ్స్ బద్దలు కొట్టారనే విషయానికి సంబంధించి ఒక కొత్త పద్ధతిలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం కేటాయిస్తే చాలు, మీకు అర్థమయ్యే విధంగా చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. సో తప్పకుండా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఆ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సౌత్ ఇండియా సెకండ్ ర్యాంక్. రాష్ట్రాలు చేసే అప్పుల కేటగిరీలో చంద్రబాబు సర్కార్ ఫస్ట్ ర్యాంక్. అధికారం చేపట్టిన మొదటి నెల జూన్లో 15,000 కోట్లు, జూలైలో 5,000 కోట్లు, ఆగస్టులో 7,000 కోట్లు, సెప్టెంబర్లో 3,000 కోట్లు. ఇలా మొదటి సంవత్సరం ఏడాది మార్చి వరకు 81,597 కోట్ల రూపాయలతో సంచలన రికార్డ్. 2025 ఏప్రిల్ మే మాసంలో 22,505 కోట్లతో రికార్డ్. జూన్ 2025 14,000 కోట్ల రూపాయలు. జూలై 1, 2025 2,000 కోట్ల రూపాయలు. జూలై 15 మరో 3,600 కోట్లతో రికార్డ్. ఆగస్టు 5, 2025 5,000 కోట్లు. సెప్టెంబర్ 2, 2025 5,000 కోట్లు. సెప్టెంబర్ 30, 2025 2,000 కోట్లు. నవంబర్ 4, 2025 3,000 కోట్ల రూపాయలతో ఉద్యోగుల జీతాల్లో కుదుపు కలిగేలా, జీఎస్టీ వసూలు పడిపోయేలా, బ్యాంకుల్లో మళ్ళీ అప్పు పుట్టకుండా ఆర్థిక ఇబ్బందులు నెట్టేస్తూ సిబిఎన్ సంచలన రికార్డ్. రాజధాని అప్పుల విషయంలో బాబుదే సంచలన రికార్డ్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన సంస్థ నుంచి 5,000 కోట్లు. ఇలా ఏ కేటగిరీ తీసుకున్న బాబు సర్కార్ దే రికార్డ్. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు బద్దలు కొడుతూ 1,000 కోట్లు అప్పు తీసుకురావడంలో బాబు సర్కార్ ద రికార్డ్. దేశంలో ఏ రాష్ట్రం కూడా బాబు చేసిన అప్పులు రికార్డు బద్దలు కొట్టలేరు.